ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష తీసుకొని 41 రోజులు పూర్తయిన తర్వాత ఇరుముడి కట్టించుకోవడానికి అయ్యప్ప స్వామి శబరిగిరీశుని సన్నిధానానికి చేరుకున్నాము. రవి గురుస్వామి ఆశీస్సులతో గురుస్వామి మాకు ఇరుముడికి అంతా రెడీ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి హారతి తీసుకుంటున్నాము. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 41 రోజులు విజయవంతంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పూర్తి చేసి ఈరోజు ఇరుముడి కార్యక్రమం అనేది మొదలైంది. ఇరుముడి కట్టించుకుంటున్నాను. గురుస్వామి రవిస్వామి ఇరుముడి కార్యక్రమానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి వచ్చినటువంటి బంధుమిత్రులందరితో కలిసి ఇరుముడి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందరూ నెయ్యి, బియ్యము, కానుకలు ఇచ్చి మాకు ఆశీర్వదించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. భక్తాదులందరూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇరుముడి కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టమైనది అయ్యప్ప దీక్షలో. ఎందుకంటే మన ఇరుముడిలో ఉన్నది సాక్షాత్తు అయ్యప్ప స్వామిగానే భావించి ఇరుముడి కట్టుకొని కొండకు ప్రయాణం అవుతుంటాము. కొండకు ప్రయాణమై శబరిగిరీశుని సన్నిధానాన్ని చేరుకొని పంబలో స్నానం చేసి అయ్యప్ప స్వామి సన్నిధానంలో తీసుకెళ్లిన తర్వాత ఇరుముడి అక్కడ ఇప్పుతారు. అంతవరకు మా గురుస్వామి రవిస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యారు, చూస్తున్నారు. శాస్త్రోక్తంగా కైకర్యాలన్నీ గురుస్వామి రవిస్వామి చేయిస్తున్నారు. అలాగే కృష్ణస్వామి, మహేశ్వామి మాకు ఇక్కడ అందుబాటులో ఉండి అన్ని కైకర్యాలకు సహాయం సహకారాలను అందిస్తున్నారు, చూస్తున్నారు. ఇంకా గురుస్వామి ఆశీర్వాదం తీసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరేందుకు స్వామిని ఆశీర్వాదం తీసుకుంటున్నాము. గురుస్వామి ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆలయం చుట్టూ ఒక ప్రదర్శన చేసి మనం ఇరుముడికి మళ్ళీ వచ్చినటువంటి వారికి ఆశీర్వదించాలి. సో ఆ కార్యక్రమం అనేది గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. చూస్తున్నారు. అంతా వచ్చినట్టు వాళ్ళందరూ భక్తులందరూ ఇరుముడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను నేను. మా ఆలయం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శబరిగిరీశుని సన్నిధానం సూరప్పకట్ట కింద. అంటే ఎవరైనా చూపిస్తారు, చాలా బాగా చేస్తారు ఇక్కడ. భజనలు అయితేనేమి, పూజలు అయితేనేమి. ఈ 41 రోజుల దీక్షలో నేను తెలుసుకున్నది ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలన్నా, దీక్షను పూర్తి చేయాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు. సంపూర్ణ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మేము దీక్షను పూర్తి చేశాము. అందుకు అయ్యప్ప స్వామికి సదా ఆశీర్వాదాలు కోరుతూ సదా అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ ఈ జీవితం అయ్యప్ప స్వామికి అంకితం అన్నట్టు మేము ఇంకా మా మనసులో కలిగిన భావజాలాన్ని అయ్యప్ప స్వామికి, గురుస్వామికి ఆశీస్సులు తీసుకొని మా దీక్షను, మా యాత్రను కొనసాగించడానికి ప్రారంభమయ్యాము. చూస్తున్నారు. ఒక ఆలయం బయటకు ఆ గురుస్వామి మాతో తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళి అక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులతో మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్తారు. మాలో ఉన్నది సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని భావించి అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య పిల్లలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే ఆ గొప్పతనం మాది కాదు, మా మెడలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిది. అయ్యప్ప స్వామి సాక్షాత్తు మా హృదయంలో కొలువై ఉంటాడని చెప్పి భక్తులు మమ్మల్ని మొక్కుతుంటారు. మేము సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తున్నట్లే మొక్కుతూ ఉంటాము. అంటే అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకోవడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అలాగే యాత్రకు వెళుతున్నటువంటి అయ్యప్పలకు అనుకూలంగా అక్కడ ఉన్న వాళ్ళు దక్షిణలు కూడా ఇస్తుంటారు. విజయవంతంగా ఇరుముడి కార్యక్రమం పూర్తి చేసుకుని ట్రైన్ ఎక్కాను. మన హిందూపూర్ నుంచి బెంగళూరుకి ప్యాసింజర్లో వెళ్ళి అక్కడి నుంచి కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో ఏసీ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ ముందుగానే. కాబట్టి అక్కడ సీట్లోకి వెళ్తున్నాను. శబరిగిరీశుని సన్నిధానం నుంచి యాత్రకు ప్రారంభం అవడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న వాతావరణం అయితేనేమి, కేరళ ఎంట్రైన్ అవుట్ నుంచి అంతా గ్రీనరీ అయితేనేమి, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. విజయవంతంగా యాత్రకు ప్రారంభించడం జరిగింది. చూస్తున్న ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కేరళలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది విజువల్స్ మీరు చూస్తున్నారు. చుట్టూ కోకోనట్ చెట్లు, వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎట్టకేలకు నేను ఇంకా నా బెడ్ దగ్గరకు వచ్చేసి కూర్చుంటున్నాను. శబరిమలకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తూనే ఉంటాయి, అప్ టు డేట్, టైం టు టైం. ఇంకా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్వామి శరణమయ్యప్ప.